కలెక్టర్ల సదస్సులో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ లబ్ధిని ప్రజలకు వివరించడానికి గ్రామ సభలను వేదికగా చేసుకోవాలని సీఎం సూచించారు. అయితే సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ లబ్ధిదారుల అభిప్రాయాలను సైతం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రేవంత్ సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ ను మెడికల్ కాలేజెస్ తో అనుసంధానం చేయాలని ఆయన పేర్కొన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సీఎం ఆదేశించారు. వాటికి ఇవాళ కలెక్టర్ల సదస్సుకు హాజరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. దీంట్లో కలెక్టర్స్ కు దిశానిర్దేశం చేశారు. అర్హులందరికీ కూడా సంక్షేమ పథకాలు అందేలా చూడాలని ఆదేశాలను జారీ చేశారు. ప్రభుత్వ లబ్ధిని ప్రజలకు వివరించడానికి గ్రామ సభలను వేదికగా చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచన ఇచ్చారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రేవంత్ సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ ను మెడికల్ కాలేజెస్ తో అనుసంధానం చేయాలని అన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసును అడిగి తెలుసుకుందాం. వాసు, చెప్పండి, కలెక్టర్ల సదస్సులో అసలు సీఎం ఎటువంటి వాటిపై సూచనలు జారీ చేశారు? అప్డేట్స్ ఏంటి వాసు? కలెక్టర్ల సమావేశంలో అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిజమైన అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని గ్రామ సభలకు సంబంధించినటువంటి ఆ విషయం సంబంధించి కూడా గ్రామ సభల్లో కూడా సంక్షేమ పథకాలు వారి ప్రభుత్వం చేకూరుస్తున్న అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజలు క్షేత్రస్థాయిలో ఉండాలి. మరోపక్క కలెక్టర్లకు సంబంధించి 99 రోజులు ఎవరు కూడా నగరాన్ని వాళ్ళ ప్రాంతాలను జిల్లాలను వదిలి పోవడానికి ప్రసక్తి లేదంటూ కూడా ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోపక్క కొంతమంది అధికారుల తీర్పు సంబంధించి కొంతమంది కలెక్టర్ల మీద ఉన్నటువంటి ఆరోపణలు కావచ్చు, వాళ్ళపైన ఉన్నటువంటి పలు నిర్లక్ష్యానికి సంబంధించిన అంశాలపైన కూడా ముఖ్యమంత్రి కొంత సీరియస్ గా మనం తెలుస్తోంది. కొంతమంది హైదరాబాద్ దగ్గర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి కలెక్టర్ల తీరు పైన కూడా అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారిగా కూడా ప్రభుత్వం చేకూర్చున్నటువంటి లబ్ధిని ప్రజలకు తెలిసే విధంగా కూడా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో గ్రామాలు నగరాల్లో జరిగిన అభివృద్ధికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు యాక్షన్ చేసిందో దానికి అనుగుణంగా పనిచేయాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక ప్రజాప్రభుత్వంలో అందిస్తున్నటువంటి రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఆ సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్ధిదారుల అభిప్రాయాలకు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా 200 యూనిట్లు విద్యుత్ ఇస్తున్నటువంటి నేపథ్యం కావచ్చు, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ఆ విషయంలో కూడా ఏదైతే కార్డులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎందుకంటే ఇప్పటికే సన్నబియ్యం ఇస్తున్నటువంటి నేపథ్యం అంటే తెలంగాణ రాష్ట్రమే దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రం కూడా ఇవ్వనటువంటి సన్నబియ్యాన్ని ఉచితంగా ప్రజలకు అందజేస్తున్న నేపథ్యానికి సంబంధించినటువంటి పూర్తిగా కూడా తెలియజెప్పాలి. ఇక విద్యా వ్యవస్థలో ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి సమూల మార్పులకు సంబంధించి యంగ్ ఇండియా పోలీస్ స్కూళ్లతో పాటు మార్పులకు సంబంధించి అవగాహన కల్పించాలి. ఇటీవల కాలంలో కూడా ఇప్పటికే ఎడ్యుకేషన్ కమిషన్ ఇచ్చిన నివేదికలో కూడా సమూల మార్పులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో కూడా విద్యా విధానంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు ఎలా ఉండబోతా ఉన్నాయి, ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందించే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి అన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఇక మెరుగైన వైద్యానికి సంబంధించి ప్రజలకు మండల స్థాయిలో ఉన్నటువంటి మండలాల్లో కావచ్చు, ఇక గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు వైద్య సేవలకు సంబంధించి మెరుగైన వైద్యం అందించే విధంగా చర్యలు చేపట్టాలి అన్న అంశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఏజెన్సీలకు సంబంధించి మధ్యాహ్న భోజనం పథకానికి సంబంధించి పాటు ఖచ్చితంగా అందేలా చర్యలు చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక 99 రోజుల ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం ఉండాలి. అంటే సర్పంచ్ నుంచి కూడా మంత్రి వరకు ఆయా జిల్లాల్లో ఆయా గ్రామాల్లో జరిగేటువంటి 99 రోజుల ఏదైతే యాక్షన్ ప్లాన్ ఉందో దీనికి సంబంధించి ప్రజాప్రభుత్వం ప్రగతి ప్రణాళిక అనే పేరుతో కూడా ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో రేపటి నుంచే కూడా కార్యాచరణ రూపొందించబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా జూన్ 12 వరకు జరిగేటువంటి ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలి. దీనికి సంబంధించి వచ్చే 2.5 ఏళ్ల కాలంలో కూడా
తెలంగాణ ప్రజాప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది, ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి పనుల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుంది. ఎందుకంటే గ్రామాలకు సంబంధించినటువంటి స్వచ్ఛదనంతో పాటు పచ్చదనానికి సంబంధించి ప్రజల్లో సదస్సులు నిర్వహించాలి, గ్రామాల్లో వాళ్ళకి అవగాహన కల్పించాలి. ఇటు ఆరోగ్యం పట్ల, చదువుల పట్ల, మిగతా అన్ని స్థానిక పరిస్థితుల పట్ల అవగాహన కల్పించి వాళ్ళని అభివృద్ధిలో భాగస్వాములు చేయాలి. దీనికి ప్రతి ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి అధికారి, అంటే గ్రామ స్థాయి నుంచి కూడా జిల్లా స్థాయి వరకు కూడా ప్రతి అధికారి భాగస్వామిగా ఉండే విధంగా ప్రయత్నాలు సాగించాలి. దీనికి సంబంధించి కలెక్టర్లకు దిశానిర్దేశం జారీ చేశారు. ఎందుకంటే కలెక్టరే జిల్లాలో అత్యున్నత అధికారి. ఆయన గ్రామ స్వరాజ్యంతో పాటు, గ్రామాలతో పాటు పట్టణాల్లో ఏదైతే అభివృద్ధి సంక్షేమ పథకాలు అమల్లోకి రావాలి, ఖచ్చితంగా అనుకున్న టార్గెట్లు రీచ్ కావాలంటే కలెక్టర్లు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి పనిచేయాలి, అధికారుల ముందుంచి నడిపించాలి అన్న అంశానికి సంబంధించి కూడా దిశానిర్దేశం చేశారు. ఎవరైతే ఉదాసీనతగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వాళ్ళపైన కఠిన చర్యలు తప్పవన్నటువంటి హెచ్చరికలు కూడా ముఖ్యమంత్రి జారీ చేశారు. ఈ సమావేశానికి సిఎస్ నుంచి మొదలుకుంటే కూడా జిల్లా కలెక్టర్ల వరకు కూడా అన్ని శాఖల హెచ్ఓడీలు పాల్గొనడం జరిగింది. ఇక మంత్రులు కూడా పాల్గొన్నారు. వివిధ రకాల సలహాలు, సూచనలు, అంటే 99 రోజుల యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందో ముఖ్యమంత్రికి సిఎస్తో పాటు ఎవరైతే క్యాబినెట్ సబ్ కమిటీ కూడా వివరించిన పరిస్థితి, వాటన్నింటినీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, కొన్ని మార్పులకు సంబంధించి ప్రధానంగా ఎలాంటి పనులకు ప్రియారిటీ ఇవ్వాలి, ప్రజలకు అత్యవసరంగా ఏదైతే శానిటైజేషన్తో పాటు, వైద్యంతో పాటు, విద్యకు సంబంధించిన అంశాలతో పాటు ఇతర గ్రామాల్లో, పట్టణాల్లో ఉండేటువంటి అత్యవసర పరిస్థితికి సంబంధించి మొదటి ప్రియారిటీ ఇవ్వాలి, ప్రజలు డిమాండ్ ఉన్నటువంటి పనులకు మొదటి ప్రియారిటీ ఇవ్వాలి అన్న అంశాలపైన కూడా దిశానిర్దేశం చేశారు. 99 రోజుల యాక్షన్ ప్లాన్ విషయంలో కూడా ఎక్కడ ఎలాంటి నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తూనే ముఖ్యమంత్రి అయితే మొత్తం సమావేశం కొనసాగుతుంది. పలు కీలక అంశాలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది కలెక్టర్లు, కొంతమంది ఐఏఎస్ అధికారుల తీరుకు సంబంధించి కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే మంత్రులు ఇప్పటికే కొన్ని ఫిర్యాదులు చేశారు. కొంతమంది అధికారుల వ్యవహార శైలికి సంబంధించి జిల్లాల్లో కూడా ఎమ్మెల్యేలకు, మంత్రులకు కొంతమంది ఐఏఎస్ అధికారులతో పొసగడం లేదన్నటువంటి అంశానికి సంబంధించి పలు ఫిర్యాదులు ఇప్పటికే అందాయి. కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ఆధారంగా కూడా ముఖ్యమంత్రికి ఇప్పటికే ప్రోగ్రెస్ రిపోర్ట్లు అందినటువంటి నేపథ్యం, సిఎస్ కూడా గత కొంతకాలంగా ప్రోగ్రెస్ రిపోర్ట్లు సిద్ధం చేస్తున్న నేపథ్యం, వీటన్నిటిని కూడా పరిశీలించిన ముఖ్యమంత్రి కొంతమంది అధికారులను ఉద్దేశించి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్టుగా సమాచారం అంతా ఉంది. వాసు, కొంతమంది కలెక్టర్స్ పై సీరియస్ అయినట్టుగా సైతం తెలుస్తోంది. కలెక్టర్స్ కొంతమంది ఇటు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ లో ఉండకపోవడాన్ని సైతం సీఎం గమనించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి సంబంధించి ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అండ్ కలెక్టర్స్ డిసిప్లిన్ కు సంబంధించి ఎలాంటి దిశానిర్దేశాలు చేస్తారు సీఎం? ఇష్టరీతిగా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి అంటే ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్ జిల్లా అధికారిగా ఉన్న నేపథ్యంలో కూడా ఆయన ఆ జిల్లాలోనే ఉండి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పనులు జరుగుతున్నప్పుడు క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించాలని పదే పదే ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. కానీ కొంతమంది అధికారుల తీరుకు సంబంధించి జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లు చాలామంది హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు, హైదరాబాద్ నుంచే జిల్లాలకు పర్యటిస్తూ ఉన్నారు. కానీ అది సరైన పద్ధతి కాదు, జిల్లాలో ఉండి పని చేయాలి. అలాంటి కలెక్టర్లు తీరు మార్చుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు కొన్ని హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే కొంతమంది అధికారుల తీరుకు సంబంధించి హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్లోనే తిష్ట వేశారు. వాళ్ళు శివారు ప్రాంతాలకు వెళ్ళడం లేదు అన్న అంశానికి సంబంధించినటువంటి విషయం పైన మరోపక్క సచివాలయంలో పనిచేసే స్పెషల్ సెక్రటరీ నుంచి కార్యదర్శుల వరకు కూడా అధికారులు కూడా అవసరమైతే క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పరిశీలించాలి. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, సంక్షేమ పథకాల విషయంలో అవగాహన కల్పించే విషయానికి సంబంధించి. కాబట్టి ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. రాబోయే 2 నెలలతో పాటు రేపు 99 రోజుల టార్గెట్స్ ఎలా రీచ్ కావాలన్న అంశం పైన ముఖ్యమంత్రి అధికారులకు, ఇటు కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎవరైతే ఈ అంశానికి సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని కూడా హెచ్చరించారు. థ్యాంక్ యూ వాసు. మొత్తానికి ఇటు సీఎం రేవంత్ రెడ్డి పలువురు కలెక్టర్స్ తీరు